వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలల వరకు అవుతున్న యంత్రాంగం పైన నియంత్రణ ఇంకా రాలేదా అనే సందేహాలు రోజు రోజుకి బలపడుతున్నాయి. స్వయంగా సీఎంఏ షాక్ తినేటువంటి సంఘటన ఒకటి జరిగింది. అక్రమ ఇసుక తవ్వకాలు, అలానే మైనింగ్ విభాగంలో జరిగినటువంటి అనేక అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎండీ వెంకటరెడ్డి అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే జైల్లో ఉన్న ఆయనకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో సీఎం సీరియస్ అయినట్టుగా సమాచారం ఉంటుంది. అసలు వాస్తవాలు ఏంటి, ఈ సకల సౌకర్యాలు కల్పించే బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. రోజుకి ఒకటి వస్తుంది. ఒక ఆయన ఏమో పోలీస్ స్టేషన్లోనే పరుపు వేసుకొని పడుకుంటాడు, ఇంకో ఆయనకి ఏమో బిర్యానీ పెట్టిస్తారు. పరుపు వేసుకోవాలి, వేసి పడుకోబెట్టారు. ఇప్పుడేమో అరెస్ట్ అయ్యి A1గా ఉన్నటువంటి నిందితుడికి కొత్త టీవీ, ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారనేది కంప్లైంట్. అది ఆ కంప్లైంట్ చూసి స్వయంగా సీఎం చంద్రబాబు షాక్ అయ్యారు. జైలు శాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు, ఒక ఎంక్వైరీకి కాల్ఫర్మ్ చేశారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? కారణం సార్, 7 పదుల వయసు దాటిన వ్యక్తి జైల్లో ఉంటే కనీసం ఆయనకి దోమలకి కొద్ది బ్యాట్ కూడా ఏర్పాటు చేయాలి. ఆయన నిఘా మీద ఆయన కెమెరాలు పెట్టి ఇది చేశారు. డ్రోన్లు ఎగరేశారు. అటువంటిది మీరు అన్నట్టు ఏపీ ఎండీసీలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరెడ్డి గారి మీద 2,566 కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్టుగా, ఏది ప్రభుత్వానికి గండి కొట్టినట్టుగా, అంతే కదా, ఆదాయానికి గండి కొట్టినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. అటువంటి వ్యక్తికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఏం జరుగుతుంది? ఇప్పటికీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆ యొక్క ప్రేమతో ఉన్నారా, లేకపోతే ఆయన మళ్ళా వస్తే మా పరిస్థితి ఏందనే భయంతో ఉన్నారా, లేకపోతే ఈ ప్రభుత్వం మీద భయం లేదా? పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, వీళ్ళు అందరిని క్షమించేస్తారంటున్నారు కదా. ఈ క్షమాగుణం 4-5 నెలలు వీళ్ళు మార్పు వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు మార్పు లేదు కాబట్టి మనం చూసాం కాకినాడ పోర్టులో అక్రమంగా నిన్న కూడా పట్టుకున్నారు డిప్యూటీ సీఎం గారిపై. ఈ పరిణామాలను చూస్తుంటే యంత్రాంగం మీద నియంత్రణ లోపించినట్టు కనపడుతుంది. మనం ఏదైనా కానీ ప్రభుత్వం అంటే అధికారులకి కూడా కొంచెం భయం ఉంటుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అయితే ఈ గవర్నమెంట్ ఉంటుంది, అవును, జాగ్రత్తలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ ఆదేశాల మేరకు పనిచేయాలి. పైగా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అనేక మార్పులు చేర్పులు చేశారు, ట్రాన్స్ఫర్లు చేశారు. అయినా కానీ పోలీసుల వ్యవహార శైలిలో పెద్దగా వాంగోపాలవరం పట్టుకోబట్టి ఇంటికి వెళ్ళి కాపలా కాశారు కదా. 10 మంది వెళ్ళి కాపలా కాదు, నా ఇంట్లో అడుగు కూడా పెట్టలేదని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఇక అంతకంటే ఉదాహరణ అదే కదా సార్ బాధ. ఇక్కడ పట్టాభిని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారో మనకు తెలుసు. ఆయన కూడా కాకినాడ పోర్టు అక్రమాలు జరుగుతుందంటే లోపల గది నుంచి బయటకు రానిలా. ఆయన అన్యాయంగా కేసు పెట్టి జాషువా ఏం చేశాడో మనకు తెలుసు. ఇకపోతే అచ్చెన్నాయుడిని ఏం చేశారు సార్? సర్జరీ అయితే కూడా ట్రీట్మెంట్ వచ్చే పాప 14 గంటలు శ్రీకాకుళం నుంచి గోడ దూకి వెళ్ళి తిప్పి రక్తం కారుతున్నా ఇది చేశారు. చివరికి రఘురామ కృష్ణరాజు అయితే గుండెల మీద, అంటే ఆయన ఆ పార్టీ అని చెప్పేసి కొట్టారనేది స్వపక్షంలో విపక్షంలో తయారైన ఉద్దేశంతో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిన ఈ విజయపాల్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుండెల మీద ఇచ్చేసేసి చంపడానికి ప్రయత్నం చేశారని వాళ్ళు చివరికి పోలీసులు ఇచ్చారండి. అసలు ఆయన విజయపాల్ అనే ఆయన ట్రీట్మెంట్ల గురించి మాట్లాడితే అసలు అందరూ షాక్ అవుతున్నారు కదా. అవును, అంతే కదా. అలాంటి వ్యక్తుల్ని కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తుల్ని నిర్బంధించేటువంటి క్రమంలో విధి విధానాలు ఏమైనా ఉంటాయా, ఉండవా? వాళ్ళకి నచ్చినట్టు ట్రీట్ చేయడానికి అవకాశం? నచ్చినట్టు ఉండడానికి లేదు సార్. ఇదేమన్నా వాళ్ళ సొంత గెస్ట్ హౌసా లేదా ఫామ్ హౌసా? రూల్ ప్రకారం వెళ్ళాలా. వాళ్ళకి నచ్చిన బిర్యానీ కావాలంటే మటన్ బిర్యానీ పెడితే ఏమైంది? 6 కానిస్టేబుల్ తీసేశారు. చివరికి ఆయనకు బెడ్ వేస్తే ఏమైంది? అరండల్పేట పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక వాడు మేనల్డ్ ఎవరినో తీసుకొచ్చి వాడితో 3-4 గంటల పాటు చక్కగా మాట్లాడుకున్నారు. ఎవరు కల్పించారు? అక్కడ కూడా 2 కానిస్టేబుల్ బలైపోయారు. మొత్తం అంత కానిస్టేబుల్ అవుతున్నారు. అంటే సిఐ కూడా సస్పెండ్ చేశారు అరండల్పేట. బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి సంఘ విద్రోహ శక్తి, ఇతరుల్ని భయంకరంగా తిట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని లేపేస్తాను, హత్య చేస్తానని చెప్పిన ఆ వ్యక్తి అటువంటి ట్రీట్మెంట్సా? వర రవీంద్ర రెడ్డి వంటి వాళ్ళకి లేట్ అవుతుంది, సరే లోపలే సరిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు రాంగోపాలవరం అని ఆయన కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు వాళ్ళ లాయర్లు. మాకు స్వేచ్ఛ ఉంది, మేము ఎక్కడ పారిపోలేదు, మేము వర్చువల్లో కనపడతారంట. అంటే వాళ్ళకి నచ్చినట్టు కోర్టులు ఉండాలి. అంటే చూడండి ఎంత ఏ స్థాయిలో వీళ్ళు పెట్టలేకపోతున్నారు. లేకపోతే మీరు ఇది మరీ దారుణం. ఏముంది ఇప్పుడు వీళ్ళ ఉదంతాలు చూసినాక వాళ్ళు కూడా హ్యాపీగా అరెస్ట్ అవ్వచ్చు. అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి కదా, అక్కడ కూడా ఇంట్లో ఉన్నట్టే ఉండొచ్చు. కొత్త ఫ్రిడ్జ్ తెచ్చి కొత్త టీవీ పెట్టారంట. ఇక్కడ జైల్లో ఉండి హత్యలు చేయటం, స్కెచ్ గీయటాలు,
మనం మొన్న ఈ మధ్య గుజరాత్ జైల్లో ఉన్న విష్ణోయిలో చూసాం. అక్కడ మహారాష్ట్రలో చంపారు ఆయన. అంత అటువంటి షూటర్స్ ఉంటారు అన్నట్టు. అది మాఫియా వాళ్ళకు ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ఇలా మాఫియా ఆపరేషన్ చేస్తున్నారంటే వాళ్ళు అంటే సెల్ ఫోన్ కూడా మీరు ఇప్పుడు అయితే మీరు ఫ్రిడ్జ్ ఒకటి టీవీ కూడా పెట్టారు అని చెప్పి అంటున్నారు. దీంతో భోజనం రోజు ఇంటి నుంచి వస్తుంది. మూడోది ఫోన్ కూడా ఉంటుంది. ఆయన మాట్లాడుకుంటే ఫోన్ లేకుండా ఎందుకు ఉంటుంది? సరే, ఇటువంటి వాటి మీద ఉపేక్షించి చంద్రబాబు నాయుడు గారు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి, గట్టిగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండాలి. లేకపోతే లా అండ్ ఆర్డర్ నేను చేయలేనని ఆలోచిస్తే కనుక లా అండ్ ఆర్డర్ బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్తే ఆయన చూసుకుంటాడు. ఆయన ఆల్రెడీ తిరుగుతున్నాడు, ఎవరిని వదులుతున్నారు కాబట్టి ఆ ఇదేందో ఆయనకు వదిలేస్తే పోయిద్ది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకూడదు సార్. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని ఎవ్వరు ప్రశ్నించరు. కాకపోతే వీళ్ళు పెట్టరేగిపోతున్నప్పుడు వీళ్ళకి జైల్లో కూడా ఫ్రిడ్జ్లు టీవీలు ఏర్పాటు చేస్తుంటే ఇంకేంటి సార్, ఇంకా పరిస్థితి ఏంటి? కానీ అంటే ఒకటి, ఇప్పుడు ఒక మాజీ సీఎం జైల్లో ఉన్నప్పుడు అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయినటువంటి అధికారులు ఇప్పుడు మామూలు ఒక ఉద్యోగి కదా, ఆయన పూర్తి స్థాయి ఉద్యోగి కూడా కాదనుకుంటా, ప్రమోటెడ్ వైసీపీలో ప్రమోట్ అయ్యాడు. గ్రూప్ 1 ఆఫీసర్ ఆ రేంజ్ కూడా కాదనుకుంటా, వాళ్ళు నామినేటెడ్ చివరిలో ఆ 2 అక్షరాల ద్వారా ప్రమోట్ అయ్యాడు సార్. ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఇంత ఇదిగా చూసేటువంటి ధైర్యం ఎలా వస్తుంది సిబ్బందికి? ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వన్నారు, జైలు శాఖ అధికారులను ఆదేశించారు, విజయవాడలో ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్లో కూడా ఆదేశాలు వెళ్ళినాయి. అంటే ఇవన్నీ ఎంక్వైరీ చేయడం ఒక ఎత్తు, అసలు ఎంత ధైర్యంతో చేయగలుగుతున్నారు ఇది అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది. సీక్రెట్ ఏమై ఉండొచ్చు. అంటే అవినీతికి అలవాటు పడిన కొంతమంది నాయకులు, అందరూ అంటలేదు మనం, అటువంటి వాళ్ళు ఎక్కడున్నా అవినీతి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనల్ని ఏం చేస్తారులే, జైలే మా పరిధిలో ఉంటుంది కదా, అది ఎవరు నియంత్రణ ఉంటుందిలే అనే ఇదితో ఉంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఇష్టానుసారంగా ఎవరిస్తారు. ఇటువంటి వాళ్ళని పూర్తిగా ఈ యొక్క సర్వీస్ నుంచే డిస్మిస్ చేయాలి. చేసి ఇంకొకరు తప్పు చేయాలంటే భయం అనేది కలుగుతుంది. కాబట్టి ఆ యంత్రాంగం రావాలి, శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. సార్, జైల్లో ఇచ్చేది పరివర్తన వస్తుందని చెప్పి పంపిస్తారు. విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఆయన స్ఫూర్తి సుప్రీంకోర్టు చెప్పినా కానీ ఏవి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వకుండా లాస్ట్ డే చివరి రోజు ముందర రోజు ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి, ట్రైబ్యునల్కి వెళ్ళి అన్ని చోట్ల జడ్జిమెంట్ ఆయనకు అనుకూలంగా వచ్చినా పోస్టింగ్ ఇవ్వాలి. కావాలని ఇంటెన్షనల్ గా చేశారు అతను టార్చర్ చేసినట్టు. ఇప్పుడు ఇక్కడ అంత స్ట్రిక్ట్ గా ఉండలేకపోతే మరి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎలా అయితే ఒక లైన్ గీస్తే ఆ లైన్ దూకి మరీ పనిచేసి డెఫినెట్ గా మారాలి. ఆయన మారాలి అన్నట్టు ఆయన మారాడని మొన్నదాకా అనుకున్నాం. ఈ విషయంలో కూడా గట్టిగా ఉంటే కన్నా డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్లో మంచి జరుగుతుంది. ఎన్నో ఆశలతో 124 సీట్లు ఇచ్చారు, 25 మంది ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే పరిపాలన కుదురుపడుతున్న ఈ సమయంలో ఇటువంటి ప్రజల సొమ్ముని 2566 కోట్ల ప్రభుత్వ సొమ్ముని దారి మరలించడం అంటే తప్పు కదా. ఇటువంటి వాళ్ళకి నేల మీద పడుకోబెట్టాలా, మిగతా ఖైదీల్లాగా ఫెసిలిటీ ఉండాలి తప్పితే వీళ్ళకేమో అతిథులేం కాదు కదండి, రాజకీయ ఖైదీలు కూడా అది కాదు కదా. కాబట్టి ఆ భయం అనేది వాళ్ళకి కలిగేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జైళ్ల శాఖ నిర్వహిస్తున్నటువంటి తీరు పైన కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి శైలి పైన బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మరింత కఠినంగా ఉండాల్సినటువంటి సందర్భం ఇదని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి బరితెగింపు చేసినటువంటి అధికారులను కనుక భరిస్తూ సౌకర్యాలు ఇస్తూ పోతే రాబోయే రోజుల్లో ఏం కాదనేటువంటి ధీమా పెరిగిపోయేటువంటి ప్రమాదం మరింతగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.